హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. స్విచీస్ కిచెన్. పాలకూర పప్పు రుచిగా ఈజీగా చేసే సింపుల్ మెథడ్ చూపించబోతున్నా. పాలకూర పప్పు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఫంక్షన్స్లోకి అలాగే ఇంట్లో చేసే ట్రై చేసుకోవచ్చు. ఇంట్లో మీరు కూడా ఫంక్షన్ స్టైల్లో పాలకూర పప్పును చేసి పెట్టండి. ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. మీకు నోరు నుంచే పాలకూర పప్పును ఈజీగా ఈ వీడియోలో చూపిస్తున్నాను. పాలకూర పప్పు చేయడానికి నేను ముందుగానే కందిపప్పు నానబెట్టాను. 2-3 సార్లు కడిగి పెట్టాను. ఇలా పప్పు నానబెట్టిన తర్వాత పప్పు చాలా బాగా ఉడుకుతుంది. నానబెట్టిన పప్పుని కుక్కర్లోకి తీసుకొని మనము ఇక్కడ నేనైతే ఈ గ్లాసుని తీసుకున్నాను. గ్రామ్స్ చెప్పాలంటే 150 గ్రాములు ఉంటుందండి. ఏ గ్లాస్లో కందిపప్పుని తీసుకుంటామో అదే గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత నేను పాలకూరను సాల్ట్ వేసి కడుక్కోవాలన్నమాట. 2-3 టైమ్స్ అయితే ఇక బాగా వాష్ చేయాలండి. తర్వాత కందిపప్పు, శనగపాయలు కొన్ని వేయాలన్నమాట. చూడండి, టమాటో, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, చింతకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట పాలకూర పప్పు చేయడానికి. దీంట్లో మీకు చింతకాయ వద్దనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చండి. తర్వాత అయితే ఇవన్నీ కుక్కర్లోకి వేసుకున్నామండి. కుక్కర్లోకి వేసిన తర్వాత ఇలా ఉంది. వేసిన తర్వాత చూడండి మీలే ఎలా అయిందో. కుక్కర్ అయితే విజిల్ వచ్చిందన్నట్టు. విజిల్ వచ్చిన తర్వాత ఇలా ఉంది. మన పప్పు కట్టి ఉంటుంది కదండి మన ఇంట్లో, దాంట్లో స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసిన తర్వాత మీరు ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ, నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలండి. ఎలా అంటే కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఆ ఫ్లేవర్ మీకు నచ్చకపోతే కన్నా మీరు స్కిప్ చేయొచ్చండి. ఆనియన్ అంతా వేసి తిరుగుబాటు అయితే వేసాను. ఫైనల్ ఇలా ఉందండి లుక్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మరెన్నో రుచికరమైన వంటలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్